ఈరోజు కిషన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ చర్చలో వచ్చినప్పుడు ఆవేశంగా లేచి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ దోపిడికి గురైందని, ప్రస్తుతం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఇంకా దోపిడీ చేస్తుర్రని చెప్పే ప్రయత్నం చేసిండు. నిజంగానే తెలంగాణ జాగృతి కావాలంటుండు. తెలంగాణ ప్రజలు కళ్ళు విప్పాలంటుండు. తెలంగాణ ప్రజలు కళ్ళు విప్పిరు కాబట్టి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను తరిమి కొట్టి అప్పుడు దోచుకుంటుర్రు, దాచుకుంటుర్రు, కుటుంబ పాలన చేస్తుర్రని చెప్పే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కారును తెచ్చుకున్నారు. మీరు కూడా బీజేపీలో ఉండి గతంలో క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి క్రియాశీలక రాజకీయాలలో ఉన్నారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా. 10 సంవత్సరాలు మీరు సెంట్రల్ గవర్నమెంట్లో 2014 నుంచి 2023 దాకా ఈరోజు మీరు అంత ఆవేశంగా నిలబడి పార్లమెంట్ వేదికగా తెలుగులో మాట్లాడి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని చూస్తున్నారు కదా. ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉండి కూడా తెలంగాణను దోచుకుంటుంటే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, మరి నువ్వు ఏం చేసినావు? వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినావా? ఇవాళ మార్పు రావాలని గలమిప్పి చెప్తున్నావు, జాగృతి కావాలంటున్నావు. మరి నువ్వెందుకు ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేకపోయినావు? ఒక అధ్యక్షునిగా కూడా ఉంటివి కదా బీజేపీకి. తెలంగాణ ప్రజలు నిన్నెందుకు నమ్మలేదు? నిన్నెందుకు అధికారంలోకి తీసుకురావలేదు కిషన్ రెడ్డి గారు? ఎందుకంటే నీ మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్, నీ స్టాండర్డ్ లేని పాలిటిక్స్ గురించి తెలంగాణ ప్రజలకు తెలుసు. వాళ్ళు దోచుకుంటుంటే నువ్వు దాచుకొని చూసినావా? ఏం చేసినావు? ఆ రోజే సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, ఆ రోజే కాళేశ్వరం స్కామ్ను కాపాడొచ్చు, ఆ రోజే ఎస్టిమేషన్లు పెరుగుతుంటే రిపోర్ట్లు తెప్పించుకొని ఆపొచ్చు. ఏం చేయలేదు నువ్వు. మిగులు రాష్ట్రంగా ఇచ్చినటువంటి తెలంగాణ 8 లక్షల పైచీలకు అప్పు చేసినప్పుడు ఏం సప్పుడు చేయలే. ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి, ప్రైవేట్ కంపెనీలు దేవాలి, రింగ్ రోడ్ కట్టాలి, RRR కట్టాలి, మూసీని చేయాలి, మెట్రోని చేయాలని మేము తాపత్రయపడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టునో ఇయ్యాల కూడా తీసుకురావాల్సిన నిధులు తీసుకొచ్చే దమ్ము లేదు. కానీ నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఉంటే ప్రధానమంత్రి దగ్గర పోయి ఏ రోజన్నా తెలంగాణ కోసం పాకులాడినవా? ఇప్పుడు ఎప్పుడన్నా పాకులాడుతున్నావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మీ దగ్గరకు వచ్చిర్రు, మీ మంత్రుల దగ్గరకు వచ్చిండ్రు, మీ ప్రధానమంత్రి దగ్గరకు వచ్చిండ్రు. మరి ఎందుకు పనులు కావట్లేవు కిషన్ రెడ్డి గారు? ఇప్పటికైనా తెలంగాణ జాగృతి కావాలంటున్నావు. మరి నిన్ను చూసి వాళ్ళు రేపు పొద్దున నువ్వు ఏదో బాగు చేసినావు అని చెప్పి నిన్ను అధికారంలో తీసుకురావాలి కదా తెలంగాణలో. ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇవాళ మీరు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు వంతన పాడిరు కాబట్టి వాళ్ళు దోచుకుంటుంటే, దాచుకుంటుంటే నిమ్మకు నీరెత్తినండి చూసుకుంటూ ప్రేక్షక పాత్ర వహించినందుకే ఇవాళ వాళ్ళు మీకు 8 మంది సీట్లను గెలిపించిచ్చారు, వాళ్ళని కాపాడినందుకు. ఇది తెలంగాణ ప్రజలకు అర్థం కాదనుకుంటున్నావా? దొరికింది కదా అవకాశం అని బడబడ వాగడం కాదు, వాస్తవాలు చెప్పాలి. ఇవాళ తెలంగాణ వచ్చేటప్పటికే ఎంత అప్పు ఉంది, నెలకి ఎంత వడ్డీ కడుతున్నాం, మనకున్న జీతాలేంది, వాళ్ళు పెట్టిన 40,000 పైచులకు బకాయిలేంది కాంట్రాక్టర్లకు, ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏందో అన్ని తెలిసి కూడా నువ్వు కేవలం వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు ఇవాళ నువ్వు చదివినట్టుగా ఉంది. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేయాలన్నట్టుగానే ఉంది తప్ప వాస్తవాలు లేవు. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు రావాల్సినటువంటి నిధులు తీసుకురా. ఇప్పుడు రావాల్సినటువంటి నిధులే కాకుండా మన తెలంగాణను ఎట్లా బాగు చేసుకుందామో ఉపాయం చెప్పు. గత ప్రభుత్వంలో నిమ్మకు నీరెత్తిన విషయం అందరికి తెలుసు. ఇప్పటికైనా మార్పు రావాలి నీలో, నీ పార్టీ పైన కూడా ప్రజలకు కొద్దిగా నమ్మకం కలగాలి తెలంగాణలో. అంతే తప్ప అవకాశం వచ్చింది కదా అని బీఆర్ఎస్ మాటలను మీరు, ఎందుకంటే ఎట్లా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరిని గెలిపిలేదు కాబట్టి లోక్సభలో వాళ్ళ తరపున నువ్వు వకాలత్ తీసుకొని అబద్ధాలు చెప్పినట్టే ఉందాడ. కాబట్టి నీ పద్ధతి మార్చుకో కిషన్ రెడ్డి గారు.